కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఆర్టీసీ బస్సుల పిల్లికి కొట్టిండ్రు టికెటు. ఇంతకు ఇచ్చిండో మరి పిల్లికి సీటు? బగ్గ దాగి రచ్చ చేసిండ్రు తాగుబోతులు. దుక్నాల ముంగట ఎత్తేసిండ్రు బైకులు. కోడి జీవిడిస్తే ఇంటోళ్ళు పెట్టిండ్రు కన్నీళ్లు. కాష్టల గడ్డల చేసిండ్రు అంత్యక్రియలు. బంగారం కోసం చంపేసిండు ఇంటి ఓనర్ను. పోలీసులు పట్టుకున్నారు కారు డ్రైవర్ను. కస్టమర్ల పేరు మీద మేనేజర్ తీసిండు లోన్లు. లబ్బ లబ్బ మొత్తుకుంటున్నారు జనాలు. ఇది వరకు వాడకట్లో ఉన్న సర్కారు నల్ల దగ్గర నీళ్ల కోసము ఆడోళ్ళు బూతులు తిట్టుకుంటా ఫైటింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అదే ఫైటింగ్ ఆర్టీసీ బస్సుల సీట్ల కోసం చేస్తుర్రులా. ఈ నడుమ ఈ ఫైటింగ్ సీన్లు ఇంకా ఎక్కువైపోయినాయి. ఓ అమ్మ ఇది నా సీటు లేవు అని ఒకరంటే, నేను ముందు కూర్చున్నా లేవను అని ఇంకొకరు సిగలు పట్టి తన్నుకుంటున్నారు. ఆడోళ్ళు చేపట్టి అసలు మాకు సీట్లే దొరుకుతలేవు అని మొగోళ్ళు సుత లొల్లికి దిగుతున్నారు. ఆగో చెప్పినా కదా, ఈ బస్సులో కూడా గదే పంచాయతీ. గా పెద్ద ఆయనకు గా అక్కకు నడువ లొల్ల ఎత్తున్నదుల్లా. మామూలుగా అయితే సీట్ల కోసము ఆడోళ్ళు కొట్లాడుకుంటారు. మరి ఇక్కడ ఎందుకు వచ్చింది లొల్లి అని అంటే, గా అక్క పోయి వెనక పొంటి మొగోళ్ళు కూర్చునే సీట్ల కూర్చుందట. అప్పుడే బస్ ఎక్కిన పెద్ద ఆయన, ఏందమ్మో ఫ్రీగా తిరిగే మీరు సీట్లలో కూర్చుంటే పైసలు పెట్టి టికెట్ కొన్న మేము ఏడ కూర్చోవాలే అని 4-5 మాటలు ఇడిచి పెట్టిండట. ఇక గంతే, నువ్వే పనివిరా అన్న అనేతందుకు అని గా అక్క చెప్పు తీసుకొని గయ్యమని లేచింది. ఆర్మూర్ నుండి హైదరాబాద్ పోతున్న బస్సులో జరిగింది ఈ పంచాయతీ. పాపం ఆ అక్కకు దుఃఖం ఆగుతలేదు. అయ్యో ఓ అక్క ఊక ఊక గాయించి దానికి ఏడుస్తారా ఊక. మరి బస్సు అన్నాక సీట్ల కాడ లొల్లి కాకుండా ఉంటుందా అని బస్సులున్నోళ్ళు సంజాయించిల్లు. కొందరు పోకిరి పోరలకు 2 పెగ్గులు ఎక్కువ పడితే ఆగనే ఆగరుల్లా ఇంతెత్తు ఎగిరి పడతారు. మరి ఓవర్ యాక్షన్ చేయాలనే తాగుతారు. ఆయన తాగినాకనే ఓవర్ యాక్షన్ పెరుగుతుందో తెలియదు కానీ లేనిపోని పనులు ముంగటేసుకొని పెంట చేస్తారు. ఇడ చూడుండ్రి, కొందరు బద్మాష్ పోరలు తాగి రోడ్డు మీద పోతూ పోతూ ఎంత పని చేసిర్రో. నీ చేతులకు రేగ్గంప కొట్ట, నీ కండ్ల కారం కొట్ట, నీ తలకాయన ఎత్తిన పేన్లు వాడ ఏం ముట్టిందిరా గోసిగా ఉత్త పున్నాను కురుకొచ్చి ఉత్తగా శాండేసి పెట్టిన బండిని అంతగానం వెనక గుంజి అట్లా పడేస్తేవి. అగ చూడండి, ఈడున్న బండిని రోడ్డు మీదకి గుంజుకపోయింది కాక ఇంకోవంతోని బండిని తీసుకుపోయి రోడ్డు మీద వేయమని ఎట్లా చెప్తున్నాడో. ఈ తాగుబోతు గోషిగా తక్కువ తాగితే ఏమైందిరా అట్లా ఎల్లెలు కలవాడుతున్నావు? బండి లేపలేనోనివి దాన్ని గుంజుకపోయి అసొంటే ఏమేస్తావురా? అట్లా నీ బండి ఒక్కటేనా అంటే ఇంకో బండిని కూడా చూడండి ఎట్లా కింద పడేసిండ్రో. మెంటల్కి ఇట్లా లేచిందా రా దీడ్దమాగాన్లారా? అట్లా నీ బండ్లనేనా అంటే ఆగ చూడండి అడుదిక్కుపోయి షెటర్కి ఎట్లా రాలిసిరిండ్రో. తిరుపతిలో కొందరు తాగుబోతు పోకిరిగాళ్ళ చిల్లర చేష్టలు ఇవి. మరి ఎంతగానం తాగినరో, ఎందుకు ఏర్పడకుండా తాగినరో కానీ తాగిన వాళ్ళు తాగిన తిరుగుండక రోడ్డు మీద ఇట్లా బండ్లేసుకొని తిరిగి బండ్లను ఖరాబ్ చేసుడే కాకుండా బండ్ల మీద పోయేటోళ్ళని బెదిరించిండ్రు. పోలీసులు అయితే కేసు రాసుకున్నారట ఇప్పుడు. కానీ చూడండి, కొందరు పొరగాళ్లకు మంది ఎక్కువైతే ఎంత ఆగం కథ ఉంటుందో. అయితారం వస్తే ఇంట్లో కోడి కూర ఉండాల్సిందే. ఇక కొందరైతే బరాబర్గా నాటుకోడి పులుసు పెట్టి కమ్మగా తింటారు. అంతెందుకు, వారం కోసుకొని తినేటందుకే కదా 100 కోళ్ళు పెంచుతున్నారు. కానీ ఒక్కలన్నా కోళ్ళను పెంచినామని కోయకుండా ఆగుతారా? గట్లంటవేంది వాని, కోళ్ళను పెంచేదే తినేటందుకాయే. ఎవరు కోళ్ళ మీద ప్రేమ చూపెడతారు అంటే ఇగో ఇసోంటోళ్ళు కూడా ఉంటారులా. అల్లారు ముద్దుగా పెంచుకున్న కోడిని కుక్కలు గొరికి చంపినాయని బోరున ఏడ్చి కండ్ల పొంటి నీళ్లు తీసి మనిషికి అంత్యక్రియలు చేసినట్టే చేసి బాధపడ్డాడు ఖమ్మం జిల్లా ఏరుపాలెంలో ఐగొగి అన్న. పాపం చూడుండ్రుల్లా, ఇన్ని రోజులు అదే చేతులతోని కోడికి జీడిపప్పులు బియ్యం నూకలేసి అదే చేతుల చచ్చిపోయిన కోడిని పట్టుకొని ఎట్లా తల్లడిల్లిపోయిండో. అయినా కోడికి ఆఖరి కార్యం చేయడం ఏంది? బతికి ఉన్న కోడినే చంపి తింటారు.
సొంటిది ఈ అన్న ఎందుకు ఇంత పాయరం చూపెట్టిండు అంటే ఈ అన్న దృష్టిలో ఈ కోడి ఒక చిన్న పిల్లతోని సమానమటనుల్లా. ఒక మాటలో చెప్పాలంటే ఇంట్లో మనిషి లెక్కనట. 2 ఏళ్ల నుంచి చాలా గారాభంగా చూసుకుంటున్నాడట. పొలం కాడికి పోతే సైకిల్ మీద ఎక్కించుకొని పోయేటోడట. దినం స్నానం చేయించి శుభ్రంగా ఉంచేటోడట. అయితే ఇంత మంచిగా చూసుకునే కోడిని గల్లీల కుక్కలు గెదిమి మెడకాయ కొరికి చంపేసరికి తట్టుకోలేకపోయిన అన్న కోడిని ఉత్తగా ఏం బారేయాలని చచ్చిపోయిన మనిషిని కాష్టల గడ్డకు తీసుకుపోయినట్టే తీసుకుపోయి ఇట్లా ఆఖరి కార్యం చేసిండు. కానీ చూడుండ్రుల్లా అన్నకు కోడి మీద ఎంత ప్రేమ ఉన్నదో. తెలంగాణలో ఏం నడుస్తుందయ్యా అంటే ఇన్ని రోజులు సర్పంచ్ ఎన్నికలు నడిచినాయి. ఇప్పుడేమో కొత్తగా ఎన్నికై పదవులకు వచ్చిన సర్పంచ్ల హవా నడుస్తున్నది. చాలా మట్టుకు యూత్ యువకులే సర్పంచ్లు అవ్వడంతోనే రూమ్ వాడిగా పనులు చేస్తున్నారు, చూస్తున్నాం కదా. అయితే ఈడ సర్పంచు ఉప సర్పంచు ఏం పని ముంగటేసుకున్నారో తెలుసునా? ఇగో ఈ పనే. సర్పంచు ఉప సర్పంచు రువ్వడిగా పనిచేస్తున్నారని చెప్పిండ్రు. తీరా చూస్తేనేమో బండి మీద గుడ్డేలుగులు చింపాంజీ లెక్క కనబడుతున్నాయి, రయ్యున పోతున్నాయి, చేతుల మైక్ పట్టుకున్నాయి. అయినా ఇవి బండి మీద పోవడం ఏంది అంత చిత్రంగా ఉన్నది అంటే వీడియో ఎడిటర్ అన్నా జర్ర ఒకసారి మంచిగా చూపెట్టవే. ఇప్పుడు అర్థమైంది అనులా అసలు ముచ్చటేందో. కోతులందరి మీద అందుకని నలుగురికి ఇట్లా ఏషం కట్టి బండి మీద ఊసబెట్టి ఊరంతా తిరిగి కోతులను జాడపత్త లేకుండా ఊరు బయటికి గేది మినరు అన్నట్టు. అగ చూడండి ఒక కోత ఎట్లా ఉరుకుడురికిందో. అగ ఉప సర్పంచ్ గారు ఏందో చెప్తున్నాడు. ఏంటండి చిన్న సర్పంచ్ గారు? మొత్తం ప్రజల సహకారంతో మరి ఈ 4 చింపాంగి డ్రస్సులతో ఊరంతా గాలించి కోతుల్ని వెంబడించి పారదోలే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లా బోనకాలులో ముచ్చటిదంతా. అయితే ఏదో 2 రోజులు ఇట్లా వేషాలు వేసి కోతులను గెదిమి గమ్మునుండరటనులో పొదటీలి పొదుగుకాల 2-3 రౌండ్లు ఊర్లో తిరిగి కోతులను బయటికి వెళ్ళగొట్టి ఇక ఫ్యూచర్లో కోతులు ఈ ఊర్లో అడుగు పెట్టకుండా ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని అంటున్నారు. కానీ చూడబోతుంటే ఇలా ఐడియా మంచిగానే సక్సెస్ అయ్యేటట్టు కొడుతున్నదిలే. పెళ్ళికి పోతా పోతా పిల్లిని సంకల పెట్టుకొని పోయినట్టు కొందరు ఏడికి పోతా ఆడికి అలా పెంపుడు కుక్కలను పిల్లులను కూడా తీసుకొని పోతారులా. కార్లల్లా, బస్సులల్లా, ట్రైన్ల సుత వాటిని ఎంట పెట్టుకొని పోతారు. అట్లనే ఒక ఆయన తను పెంచుకుంటున్న పిల్లిని సంకల పెట్టుకొని బస్సు ఎక్కిండు. ఆ పిల్లిని చూడంగానే బస్సు కండక్టర్ ఏం చేసిండో ఎరికేనా? ఆర్టీసీ బస్సులో కండక్టర్ టికెట్ కొట్టేటప్పుడు పిల్లలు ఉంటే ఎన్నేళ్ళమ్మ మీ పిల్లగానికి అని అడిగి హాఫ్ టికెట్ ఇస్తారు. అయితే కర్ణాటకలో ఒక కండక్టర్ కూడా గట్లనే ఇచ్చిందట టికెట్. పిల్లకో పిల్లగానికో కాదు, పిల్లికి. అవునుల్లా మీరు ఇన్నది కరెక్టే. ఆ కండక్టర్ ఒక పిల్లికి హాఫ్ టికెట్ కొట్టిండు. ఇదెక్కడికి ఖతరో, పిల్లికి టికెట్ ఏంది అనుకుంటున్నారా? చెప్తేనుండ్రి. కర్ణాటక రాష్ట్రంలో ఉండే ఒక ఆయన తన పిల్లిని ఎంట పెట్టుకొని మైసూరు నుంచి మడికేరికి పోయే ఆర్టీసీ బస్ ఎక్కి కూర్చున్నాడు. కండక్టర్ వచ్చి నీతో పాటు నీ పిల్లికి కూడా టికెట్ తీసుకోవాలి అన్నాడట. ఏహే పిల్లికి టికెట్ ఏంది వయ్యా, ఏమో కొత్త ముచ్చట చెప్పబడుతుంది అని అంటే లేదు లేదు టికెట్ తీసుకోవాల్సిందే అని హాఫ్ టికెట్ తీసి చేతిలో పెట్టిండట. కన్ఫ్యూజ్ కాకుండా ఆ టికెట్ మీద ఇది పిల్లికి అని కూడా రాసిచ్చిండు ఆ కండక్టరు. ఆ ప్యాసింజర్ టికెట్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటాలకు మస్తు వైరల్ అయింది. హాఫ్ టికెట్ ఇచ్చినప్పుడు సీట్ కూడా ఇవ్వాలి కదా, మరి ఆ పిల్లికి సీట్ ఇచ్చిండా లేదా కండక్టరు అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇసుంటారమ్మ అంటే ఇల్లంతా నాదే అనే బట్టేవాజుగాళ్ళు మన చుట్టుముట్టు చాలా మంది ఉన్నారులా. పోనీతి అని జాలి చూపెడితే తిన్నింటి వాసాలు లెక్క పెడతారు. తీయటి కమ్మటి మాటలు చెప్పి నమ్మించి ఆయనతో మోక దొరికినాక గొంతుకొస్తారు. హైదరాబాద్లో ఒక ఇంట్లో కిరాయికి దిగిన క్యాబ్ డ్రైవరు ఏం చేసిండో తెలిస్తే వామ్మో ఇంత అన్యలమా అనుల్లా అనిపిస్తుంది. అప్పుడప్పుడు మన చుట్టూ జరిగే కొన్ని విషయాలు వింటే పానం జల్లు అంటదుల్లా. మనుషుల మీద నమ్మకమే పోతుంది. ఏమైందంటే హైదరాబాద్ నాచరంలో ఉండే సుజాత అని ఒక పెద్దవ కనిపిస్తలేదని ఆమె చెల్లె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎంక్వైరీ షురూ చేస్తే అసలు ముచ్చట బయటపడ్డది. భర్త కొడుకులు కాలం చేసినప్పటి నుంచి సుజాత తన ఇంట్లో ఒక్కతే ఉంటున్నది. ఈ నడుమ అంజిబాబు అనే క్యాబ్ డ్రైవర్ కు ఒక రూమ్ కిరాయికి ఇచ్చింది. వాడు ఆమె దగ్గరున్న బంగారానికి సూటి పెట్టిండు.
ఒక్కతే ఉన్నది కాబట్టి ఆమెను లేపేస్తే ఆ బంగారం అంతా కొట్టేయచ్చు అనుకొని మోకా చూసి మొన్న డిసెంబర్ 19 తారీఖున ఆమెను మర్డర్ చేసి 11 తులాల బంగారం తీసుకొని ఇంటికి తాళం వేసి సొంతూరుకు పోయిండు. డెడ్ బాడీ ఉంటే దొరుకుతానని ఆలోచించి ఇద్దరు దోస్తులను ఎంట పెట్టుకుని మళ్ళా సిటీకి వచ్చిండు. ఒక పెద్ద సూట్ కేసులా డెడ్ బాడీని పెట్టి కార్లు వేసుకొని కోనసీమ జిల్లా కృష్ణలంకకు తీసుకుపోయి గోదావరి నదిలో పడేసిల్లు. గయాబైన అంజిబాబుని దొరకబట్టి ఎంక్వైరీ చేస్తే అసలు ముచ్చట బయట పడ్డది. ఎంత ఘోరమమ్మా, పాపం నమ్మి ఇల్లు కిరాయికిస్తే ఆ కిరాతకుడు ఓనర్ ఊపిరి తీసిండు. రాన్ మనుషులు రాక్షసులు లెక్క తయారైతున్నారు అనుకోవట్టిల్లు ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్నోళ్ళు. దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టే ఉన్నదుల్లా ఇప్పుడు పరిస్థితి చూస్తా అంటే. ఏడ చూసినా దొంగ బడివేగాళ్ళు మోపేళ్ళు రోడ్డు మీద పోతుంటే వెనక పొంటొచ్చి మెడల గొలుసులు తెంపుకొని పరారైతున్నారు. తాళం బలగొట్టి బీరువాలో ఉన్న పైసలు నగలు మూట కట్టుకొని పోతున్నారు. పోనీ బ్యాంకులన్నా భద్రంగా ఉంటాయి అనుకుంటే అక్కడ సుత గదే కథ నడుస్తున్నది. ఆ నడుమ లక్కీ భాస్కర్ అనే సినిమా వచ్చింది. అందులో హీరో బ్యాంక్ క్యాషియర్ అన్నట్టు. ఎవ్వరికి అనుమానం రాకుండా బ్యాంక్ లో ఉన్న క్యాష్ ను దొబ్బేసి బయట బిజినెస్ చేసి మళ్ళా బ్యాంక్ లో అడ్జస్ట్ చేసుకుంటా ఖతర్నాక్ స్కామ్ చేస్తుంటాడు. అగో అచ్చం గా లక్కీ భాస్కర్ చేసినట్టే చేసిండు. బెంగళూరు మల్లేశ్వరంలో ఉన్న కెనరా బ్యాంకు మేనేజరు. ఈయన ఏం చేసిండనంటే 41 మంది కస్టమర్లను బుదరకిచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఖాళీ చెక్కులు ఓటీపీలు తీసుకొని వాళ్ళకు తెలియకుండా వాళ్ళ పేరు మీదనే కథ నడిపించిండు. వాళ్ళు బ్యాంకులో కుదవబెట్టిన బంగారం మీద 3 కోట్ల దాకా లోన్ తీసుకున్నాడు. ఈ ముచ్చట కస్టమర్లకు తెలియకుండా ఇన్ని రోజులు బాగా నెగుంజుకొచ్చిండు. అయితే ఈ నడుమ పెద్ద సార్లు బ్యాంకు లెక్కలన్నీ చెక్కింగ్ చేస్తుంటే ఈ మేనేజర్ చేసిన స్కామ్ బయట పడ్డది. ఏందిరా వారి కంచే చేను వేసినట్టు మేనేజర్ అయ్యుండి ఇదా నువ్వు చేసిన పని అని ఎంబటే పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఎంటరే మొత్తం అవుతున్నారు. బయట దొంగల భయం, అట్లని బ్యాంకులో దాచుకుందామంటే ఈ గీసోంటి దొంగ బడివేగాల భయం. ఎట్లా మరి గిట్లయితే అని అనుకోవట్టిల్లు ఆ బ్యాంకులో పైసలు దాచుకున్న కస్టమర్లు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.